హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో మినపట్టు పప్పు కానీ బియ్యం కానీ ఏది నానబెట్టకుండా ఎలా వేసుకోవాలి ఇన్స్టెంట్గా అనేది చూపించిపోతున్నాను. టేస్ట్ విషయంలో మనం పప్పు నానపోసి మనం దోశలు వేసుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఈ దోశలు కూడా ఉంటాయి. బట్ టైం మటుకు దానంత పట్టదు. చాలా ఈజీగా ఈ పద్ధతిలో దోశలు చేసేసుకోవచ్చు. బేసిక్గా రొటీన్ హెక్టిక్గా ఉన్న వాళ్ళకి ఈ పద్ధతి చాలా యూజ్ అవుతుంది. మరి ఎలా తయారు చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. 1 కప్పు గుండు మినప్పప్పు, 2 కప్పులు రైస్, వీటిని మంచిగా నీటితో వాష్ చేయాలన్నమాట. ఇందులో 1 పావు టీ స్పూన్ మెంతులు కూడా వేయాలి. ఇవన్నీ వేసుకుని వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక 2 కప్పులు వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నా. మధ్యలో స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగునన్నది మళ్ళీ ఇందులో మిక్స్ అవుతుంది కదా, మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మళ్ళీ కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో ఇందులో మళ్ళీ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను 1 కప్పుడు. ఎందుకంటే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండాలన్నమాట. బియ్యము పప్పు కూడా చక్కగా నలిగి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా పప్పు కడుక్కోవటం, నానబెట్టుకోవటం, 4 అవర్స్ తర్వాత పప్పు రుబ్బుకోవటం, ఈ కాన్సెప్ట్ ఏం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా కూడా మనం దోశల పిండిని రుబ్బుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న పిండిని 1-2 అవర్స్ రెస్ట్లో ఉంచితే కనుక దోశలు చాలా బాగా వస్తాయి. ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక దోశలు అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వైట్గా వస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, బియ్యము తర్వాత పప్పు మనం మిక్సీ పట్టేటప్పుడు అది రవ్వలాగా కాకుండా పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత పెనం స్టవ్ మీద పెట్టుకుని అది కొంచెం కాలిన తర్వాత మీకు ఏ సైజ్ దోశ కావాలో దానికి తగ్గట్టుగా పిండిని ఆ పెనం మీద వేసుకొని స్ప్రెడ్ చేసి దాని చుట్టూ నూనె కానీ దాని మీద వెన్న కానీ అప్లై చేయాలి. ఇది రోస్ట్ అయితే కనుక మన దోశ రెడీ అయినట్టే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే టైం సేవింగ్ అనమాట. మామూలుగా అయితే మనకి 4 అవర్స్ కనీసం పడుతుంది పప్పు నాని బియ్యం నాని పిండి రెడీ చేసుకుని దాన్ని మళ్ళీ కొంతసేపు పిండిని ఫర్మెంట్ చేసి అప్పుడు మనం దోశలు వేసుకుంటాము. బట్ ఈ పద్ధతిలో అయితే కనుక మనం పప్పుని నానబెట్టకుండా అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని దోశలుగా వేసుకోవచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ దోశలు వేసుకునేటప్పుడు నేను ఆలు కర్రీతో చేశాను కదా మసాలా దోశ. సో ఆలు కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీని షేర్ చేస్తాను. సో మసాలా దోశ రెసిపీ అనమాట. సో నెక్స్ట్ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తేనే నేను యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు మెసేజ్ కింద నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.